నమస్తే, నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరై ప్రత్యేక పూజలు. నంద్యాలలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సమావేశం. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది గత ప్రభుత్వమే, అశోక్ బాబు. ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, ఆపై హత్య. ఇక డీటెయిల్స్ చూస్తే, సుప్రసిద్ధ శైవ క్షేత్రం చార్ధామ్ ఆలయాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శీతాకాల విరామం తరువాత బుధవారం ఉదయం తెరుచుకున్నాయి. వేద మంత్రాల మధ్య పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు భక్తి శ్రద్ధలతో తలుపులు తెరిచి ప్రక్రియ పూర్తి చేశారు. 51 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ప్రారంభ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు కేదారేశ్వరుని దర్శించుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అమర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. యువతిపై లైంగిక దాడి జరిగినట్లు, అనంతరం మొబైల్ ఛార్జింగ్ వైర్తో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలోని ప్రముఖుల నివాసాల మధ్య చోటు చేసుకోవడం భద్రతపై ఆందోళన కలిగిస్తుంది.
రాయలసీమ ప్రాంతానికి సాగునీటి హక్కులు సాధించుకోవడానికి పోరాటం తప్పదని వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగించాలని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీటి వనరులు కల్పించే దిశగా నంద్యాలలో కీలక సమావేశం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే విధానంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రామబాబురెడ్డి గారు, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మిగతా వేదికలను పడిచిన మిగతా పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ, రైతు సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మనం సమావేశం జరుపుకున్నాం. మనం ఇలాంటి సమావేశాలు ఎన్ని జరిపినా కూడా మొద్దుగా నిద్రపోయే వాళ్లకు మనం ఎన్ని లేపాలంటే ఇలాంటి సమావేశాలు లాభం లేదు. ప్రత్యక్షంగా పబ్లిక్లోకి పోవాలి. మనం ప్రత్యక్షంగా పోతే తప్ప మనము అక్కడ నిద్రపోతున్నాడు మా చేతిలో ఏదో రెడ్ బుక్ ఉంది, ఆ బుక్ ఉంది, ఈ బుక్ ఉంది అనే ఉద్దేశంతో ఎంతమంది అరెస్ట్ చేస్తాడు, ఎంతమంది జైల్లో పెడతాడు. కాబట్టి ఇప్పుడు రాయలసీమలో ఉండే టీడీపీ తరఫున గెలిచిన నాయకులైనా ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని క్షమించదు ఈ రాయలసీమ ప్రజలు. ఎవరు మీ కుటుంబ ప్రజలు కూడా క్షమించరు. ఎందుకంటే రాయలసీమ ఎడారైపోతే తాగడానికి కూడా నీళ్లు ఉండవు. ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 20,000 నుంచి 40,000 చేసినప్పుడు అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది. అయినా ధైర్యంగా ముందుకు పోయి ఆయన 40,000 చేశాడు. తండ్రికి మించిన తనయుడు అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్లు చేసి దాదాపు పూర్తి చేసే పరిస్థితిలో మన కర్మగుద్ది ట్యాంపరింగ్ పుణ్యమా అని మనం ఓడిపోవడం జరిగింది. ప్రజలు ఓట్లేస్తే ఓడిపోలే, మనం ఆ ట్యాంపరింగ్ పుణ్యమా అని మనం ఓడిపోయినాం. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఉద్యమించాలి. మనం ప్రతి ఒక్కరూ నడుము బిగించి ముందుకు పోయి ఉద్యమించి అవసరమైతే మనం కొంత డొనేషన్లు కలెక్ట్ చేసైనా కాల్వను మనమే తొగే పరిస్థితి వస్తే అప్పుడు ప్రభుత్వం నిధులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు తెలిపారు. 2024లో ఆయనను సస్పెండ్ చేసింది మీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి వైసీపీ జెండాలు పట్టుకొని ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈరోజు సాక్షి పేపర్లో చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాస్తవం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకి నిన్ను జైల్లో పెట్టకుండా ఇంతకాలం రోడ్డు మీద తిరగనివ్వడం చంద్రబాబు గారు చేసిన తప్పు. ఆయన ఆ తప్పు చేయబట్టే ఇవాళ నువ్వు నుంచిన పేపర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే ఒక విషయం సంతోషించదగ్గ విషయం ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన వెంకటరామరెడ్డి వైసీపీ మనిషి అవని లేదంటే ఇంకో రంగం అవని ఒక ఉద్యోగి గురించి చాలా బాధపడుతూ మదన పడుతూ ఉద్యోగ సంఘాల గురించి ఉద్యోగులకు ఆయన చేసిన మేలు గురించి ఇవాళ పబ్లిక్లో పేపర్లో మాట్లాడటం జరిగింది. ఎవరి వెంకటరామరెడ్డి? కాకర్ల వెంకటరామరెడ్డి, సెక్రటరియట్ ఎంప్లాయీ. ఆయన డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. ఉద్యోగికి కాంట్రాక్ట్ రూల్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ రూల్స్లో అవినీతి, క్రమశిక్షణ రాహిత్యం, అయితే పని పట్ల నిర్లక్ష్యత, పని చేయకపోవటం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మీద క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు అనేది కాంట్రాక్ట్ రూల్స్లో ఉంటుంది. ప్రతి కాంట్రాక్ట్ రూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ అప్లై అవుద్ది. ఆల్మోస్ట్ అవి ఒకలానే ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులకు కష్టకాలం మొదలైనట్లేనని మండిపడ్డారు. ఎందుకంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించినా కూడా ఆ స్వీకరించినటువంటి కాలం యావత్తు కూడా రైతాంగానికి
పంటలు పండకో, ఒకవేళ పంటలు పండినా కూడా ఆ పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. ఇది 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు ఇవాళ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నిజంగా చాలా బాధ కలుగుతూ ఉండేది. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా సహజంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే రైతాంగం సమాజానికి పట్టెడన్నం పెట్టగలిగినటువంటి రైతు బాగుండాలా, ఆ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందనేది బలంగా అందరూ కూడా నమ్ముతూ ఉంటాం. సమాజంలో 65% పైచిలకు సుమారుగా ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పెద్ద పరిశ్రమకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఇవాళ విపత్తులు వస్తే పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లభించినటువంటి పరిస్థితుల్లో అయిన కాడికి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు, కనీసం ఈ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి బుధవారం వేంపల్లిలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్గా మారిందని తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం 60 నెలల్లో 3,32,000 కోట్లు అప్పు చేయగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే 3,56,655 కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. ఏడాదిలో 357 రోజులు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద అప్పు చేసిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప కావడం చాలా బాధాకరం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో, అంటే 60 నెలల కాలంలో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అదే చాలా ఎక్కువ అని అందరం విమర్శించాం. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆయన ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే 3,52,655 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే అంతకంటే ఎక్కువ చేసింది. ఇందులో బడ్జెట్ ద్వారా సేకరించిన అప్పు 1,98,564 కోట్ల రూపాయలు. వివిధ కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ ఇచ్చి సేకరించింది 1,10,704 కోట్ల రూపాయలు. రాజధాని పేరు చెప్పి తెచ్చిన అప్పు 47,337 కోట్ల రూపాయలు. మొత్తం కలిసి 3,56,655 కోట్ల రూపాయలు కేవలం 22 నెలలు. ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ లో కూర్మనపాలెం సుదీక్ష విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 20 మందికి పైగా విద్యార్థులు 90% పైగా సాధించారు. కళాశాల ఫౌండర్ అండ్ చైర్మన్ అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రతిభ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా మెయిన్స్ లో సుదీక్ష విద్యార్థిని శామ్యూల్ మన్నారెడ్డి 210 ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సార్ ఒకసారి చూడండి. సార్ ఇలా చూడండి. ఓకే.
ఓకే సార్. సార్ ఒక్క నిమిషం అలా ఉండండి సార్. Good evening to everyone. So I achieved this success, and I cracked JEE mains. It's all because of God's grace, and because of principal sir, Nan sir, and also all the staff members. And I thank you for encouraging me and teaching me not only the subject but also how to be disciplined. Thank you. And thank you to my mother to be encouraging and taking care of me. And thank you to all. ఫస్ట్ ప్రిన్సిపల్ సార్కి ఫస్ట్ ఐ వాంట్ టు టెల్, అంటే బై గాడ్స్ గ్రేస్ అంటాను నేను. ఐఎమ్ ప్రేయింగ్ మై సన్ స్టడీయింగ్. నెక్స్ట్ స్టాఫ్, ప్రిన్సిపల్ సారు చాలా ఫ్రెండ్లీ నేచర్. ఫిజిక్స్ మా బావగారు ఎంకరేజ్మెంట్ నేను ఇంట్లో చెప్తా ఉంటాను. తర్వాత మేడం చాలా ముఖ్యంగా ఇంటికి పంపించి మరీ స్టూడెంట్స్తో పిలిపించేవారు. చాలా ఫ్రెండ్లీ, ఏమనాలి, స్టాఫ్ అనాలి. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు. వీళ్ళ ఎంకరేజ్మెంట్తోనే మావాడు చదివాడని చెప్పాలి. అంటే స్ట్రెస్ ఉండదు కాలేజీలో, జస్ట్ ఎంకరేజ్మెంట్ మాత్రమే ఉంటుంది. స్ట్రెస్ చేయరు, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. చాలా గుడ్ కాలేజ్, చాలా ది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. Myself Appallayudu, Nalla Appallayudu, Maths faculty in Sudiksha Junior College. College established in 2021. 2021 నుంచి ప్రతి సంవత్సరము అడ్వాన్స్లో 2-3 ర్యాంకులు అందరుండే 30 మెంబర్స్కి అడ్వాన్స్లో ర్యాంకులు ప్రతి సంవత్సరం తెప్పిస్తూ జేఈ మెయిన్స్లో వీళ్ళు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్లో 25% ఆఫ్ ది స్టూడెంట్స్ నేషనల్ వైజ్ ఎగ్జామ్కి సుదీక్షణ తరఫున జాయిన్ అవ్వడం జరుగుతుందండి. దానికి అంత బ్యూటిఫుల్ రిజల్ట్ మా స్టూడెంట్స్ అంత మంచి రిజల్ట్ సాధించడానికి మా స్టూడెంట్స్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుదీక్ష కాలేజ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మేజర్ రోల్ అయిన టీచరే. ఐఎమ్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్, ఐఎమ్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. సో ఐఎమ్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో నెహ్రూ చౌక్ జంక్షన్ దగ్గర నుండి మెయిన్ రోడ్డుకి వెళ్లే రహదారులు 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనదారులు 2 గాయాలతో బయటపడ్డారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు ఫిర్యాదు మీద అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని గాయపడ్డ వారిని ప్రభుత్వ హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాలు ICDS విశాఖ GVMC 89వ వార్డ్ నాగేంద్ర కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద విజయవంతంగా జరిగింది. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సిబ్బందితో సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో గల 3 విషయాలను ప్రత్యేకంగా వివరించారు. చిన్నపిల్లలకు సెల్ ఫోన్ వాడకం తగ్గించడం, ఆహార పదార్థాల్లో పంచదారను నివారించడం, లేస్ బింగో ప్యాకెట్లు తినకుండా దాని స్థానంలో పోషకాహారాన్ని తీసుకునే విధంగా చూడాలని తెలిపారు. స్టాల్స్ కనిపించాలి కదా చూడండి. అందరూ వస్తున్నారు, మీరు వెనక్కి ఎలా తిరుగుతున్నారు? ఈ రోజు ప్రత్యేకత నేను ధనాలుగా ఉన్నాయని ప్రత్యేకత మగవాళ్ళతో వంట చేయించడం అనేటువంటిది. సరే, రెగ్యులర్ గా అంగన్వాడీ యాక్టివిటీస్ లో పౌష్టికాహారం గురించో లేకపోతే పిల్లల న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, తల్లులకు సంబంధించి ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ ఆ ఏజ్ నుంచి అందరికీ కనుక ఆ ఫ్యామిలీ నుంచి చెప్తే జనరేషన్స్ అందరికీ కూడా వీటిపైన అవగాహన వస్తుందనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. అందులో ఆ లక్ష్యంలో భాగంగానే మగవాళ్ళతో వంట చేయించారు. వాస్తవానికి చెప్పాలంటే ఆడవాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ మగవాళ్లే రుచికరంగా వండుతారు. అంటే హాస్పిటల్స్ లో కానీ, మీరు హోటల్స్ లో కానీ, క్యాటరింగ్ కానీ, ఎనీ ప్లేస్ మీరు తీసుకుంటే ఇంతకుముందు అలా నలభీములు అనే వాళ్ళ చరిత్ర చెప్పారు కదా, భీమసేన చాలా చక్కగా వండాడు. నేను ఏ హోటల్ చేసినా చెఫ్ ఎవరని అడుగుతాను. హోటల్లో దిగితే చెఫ్ మగవాడే, క్యాటరింగ్ మగవాళ్ళే, కష్టపడి పనిచేసేవాళ్ళు మగవాళ్ళే. మీరు ఏమనుకున్నా అనుకోండి. బట్ ఈ రోజు ఏంటంటే ఫ్యామిలీలో ఇంటికి వచ్చినప్పుడు మగవాడు ఉండడు, ప్రాబ్లం అక్కడ ఆడవాళ్ళతోనే వండిస్తారు. సో ప్రొఫెషనల్లీ రుచికరంగా ఫుడ్ వండాలంటే మాత్రం అది మగవారికే సాధ్యం. మీరు అందరూ అవునన్నా కాదన్నా మీరు వండుతారు. మీరు పొందుపరిస్తే జిల్లా కలెక్టర్ గారు చేసేటువంటి పాంప్లెట్స్ అన్ని మీరు పెట్టారు, కానీ అందులో కవర్ అవ్వాల్సింది. సో మైదా పిండితో వండితే ఏం ఉపయోగం అంటే మీకు ఏది ఉపయోగం, దేనిలో ప్రోటీన్ ఉంటుంది, ఎంత బాడీకి కార్బ్స్ అవసరం, ఎంత బాడీకి ఫైబర్ అవసరం, ఫైబర్ దేనిలో ఉంటుంది, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో ఉండొచ్చు. లేదు ప్రోటీన్ అంటే మీకు చాలా విషయాలు ఉన్నాయి. ప్రోటీన్ లో నాన్ వెజ్ లో ఉన్నాయి, వెజిటేరియన్ లో ఉన్నాయి. బట్ ప్రోటీన్ ఎంతవరకు, ఏ ఏజ్ వారికి ఎంత అవసరం, ఇలాంటివి కూడా ICDS కనుక నేర్పగలిగితే, చెప్పగలిగితే, అవగాహన చేయగలిగితే అందరికీ చాలా ఉపయోగం. ఎందుకంటే మీరు ఇంట్లో వండేటువంటి పదార్థాలు మైదా పిండి వండుతూ ఉంటారు, అదే రుచికరంగా ఉంటుంది, మనం కూడా తింటా ఉంటాం. అది ఏం పనికిరాదు. అంటే దానివల్ల హాని ఉన్నా ఉండకపోయినా కడుపు నిండుతుంది కాబట్టి పెడుతూ ఉంటాం. సో అదే గోధుమ పిండితో వండితే కొద్దిగా ఉపయోగం ఉంది. అంటే ఇలాంటి కొన్ని మెలకువలు మీరు నెక్స్ట్ మీటింగ్ లో కనుక ఆడవాళ్ళు అందరూ కూడా చెప్పగలిగితే ICDS డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ అవేర్నెస్ అందరికీ వస్తుంది. నేను అదే అడిగాను మీకు, మీరు వేరే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. కానీ నేను మన ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఇందులో పౌష్టికాహారం అనేటువంటిది చిన్నపిల్లల నుంచి ప్రారంభించాలి. అలాగని పెద్దవాళ్ళు కూడా పౌష్టికాహారం తింటేనే మంచిది. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని తినకూడని ఉంటాయి, కొన్ని తినేటివి ఉంటాయి. ఈ రోజు వచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఇష్యూస్ ఏ వచ్చినా సరే పెద్ద ఎత్తున మనకి ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళి
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం కాంగ్రెస్ నాయకులు 12వ పీఆర్సీ ప్రకటించాలని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, స్థానిక నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్, హేమల సుదర్శన్ పాల్గొన్నారు. అనంతరం చింతామోహన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మదనపల్లి నడిబొడ్డులో నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతాం. ఈరోజు ముఖ్యంగా 3 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతుంది. మదనపల్లి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. వీళ్లకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 30,000 కోట్ల రూపాయలు బకాయిలు దాదాపుగా 8 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది ఇవ్వకుండా. పే రివిజన్ కమిషన్ అనేది బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1958లో మొదలుపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయాలి. గత 8 సంవత్సరాలుగా పే రివిజన్ కమిషన్ లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. వెంటనే పే రివిజన్ కమిషన్ను వెంటనే చంద్రబాబు నాయుడు రాబోయే 1 నెలలో ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 30,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రాజధాని పైన చంద్రబాబు నాయుడు. 6 మంత్రులను పంపించాడు సింగపూర్కి వినోదయాత్రకి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అనవసరంగా. కానీ కష్టపడి 24 గంటలు పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం పెన్షన్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్యూస్ కానీ ఏమీ ఇవ్వకుండా మాటలతోనే నడుపుతా ఉన్నాడు. మేము తెలియజేస్తున్నాం, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా 1 నెలలో మే 31వ తారీఖు లోపల 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతో మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. బిడ్డలు చదివించుకోలేక ధరలు పెరిగిపోయినాయి, అప్పుల్లో ఉన్నారు. 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కుటుంబాలు నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరై ప్రత్యేక పూజలు. నంద్యాలలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సమాలోచన సమావేశం. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది గత ప్రభుత్వమే, అశోక్ బాబు. ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, ఆపై హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.